హాయ్ ఫ్రెండ్స్, మన శరీరానికి కావాల్సిన మినరల్స్లో ఒకటైనటువంటి పొటాషియం గురించి తెలుసుకుందాం. మన శరీరానికి కావాల్సిన ఇతర మినరల్స్ కంటే పొటాషియం మనకు చాలా ఎక్కువ మొత్తంలో అంటే 4700 మిల్లీగ్రామ్ ప్రతిరోజు కావాలి. పొటాషియం, సోడియం రెండు కలిసి పనిచేస్తాయి. అయితే సాల్ట్ ద్వారా వచ్చిన సోడియం వల్ల మనకు చాలా సమస్యలు వస్తాయి. పొటాషియం సోడియం కంటే ఎక్కువగా ఉండాలి. అట్లీస్ట్ 2:1 రేషియోలో పొటాషియం సోడియం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మన హార్ట్ ప్రొటెక్టివ్గా ఉంటుంది. 98-92% పొటాషియం మన సెల్ లోపలే ఉంటుంది, కానీ మన బ్లడ్లో కాదు. కాబట్టి మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నట్లు మనం తెలుసుకోలేము. పొటాషియం, మెగ్నీషియం రెండు కూడా సెల్ లోపలనే ఉంటాయి. ఇవి రెండు కూడా మన నర్వస్ సిస్టమ్ను, మన మస్కులర్ సిస్టమ్కు ఎలక్ట్రికల్ కరెంట్ లాగా ఎనర్జీని జనరేట్ చేస్తాయి. అయితే మనకు పొటాషియం డెఫిషియన్సీ ఉన్నట్లు కొన్ని సిమ్టమ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అలసిపోతూ ఉండటం, అబ్నార్మల్ హార్ట్ రేట్, మనకు కాన్స్టిపేషన్ ఉండటము, మన మస్కులర్ ప్రాబ్లమ్స్ ఉండటము, ఇవి ద్వారా మనము పొటాషియం డెఫిషియన్సీని తెలుసుకోవచ్చు. ఇంకా మనం జంక్ ఫుడ్ను తీసుకోవటం వల్ల మన పొటాషియం హరిస్తుంది. కాబట్టి మనము జంక్ ఫుడ్ను అవాయిడ్ చేయాలి.